పిల్లలకి పాలు మిల్లెట్స్ ఇస్తున్నారట. అవును, మన మంత్రి సీతక్కుంది కదా, తను ప్రతిపాదనలు పెట్టింది. రేవంత్ అన్న ఓకే చేసిండు. అది కాక కేంద్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణదేవి వద్ద కూడా ఈ ప్రతిపాదన పెట్టింది. అయితే మిల్లెట్ స్నాక్స్ ఇవన్నీ ఎలా ఇవ్వాలి? అదేనే, గ్రామీణ ప్రాంతాల్లో 35,700 అంగన్వాడీలు ఉన్నాయి కదా. ప్రస్తుతం గర్భిణీలు, బాలింతలకు ఒక పూట భోజనం, రోజుకొక గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు ఇస్తున్నాం కదా. ఇక పిల్లలకైతే బాలామృతం ఇస్తున్నాం. వీటికి అదనంగా ఇయ్యాలి. అదే ఎలా? బలహీనంగా ఉన్న పిల్లలకి ఒక గుడ్డు అదనంగా ఇయ్యాలి. సాయంత్రం స్నాక్స్ కుర్కురే ఇస్తున్నారు కదా, అది తీసేసి మిల్లెట్స్ తో కూడిన స్నాక్స్ ఇయ్యాలి. వారికి బాగానే ఉంది, మరి మన సంగతి? 10 ఏళ్లు ఈ కేసీఆర్ సచ్చినోడు ఎంత ఏడ్పించాడు. ఇప్పుడు సీఎం ఎవరే పిచ్చిదానా, మన రేవంత్ అన్న. 2022 ఆగస్టు 1కి ముందు ఆయాలుగా ఉన్న మనందరికీ టీచర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నాడు తెలుసా? అవునా అక్క? మరి అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే కదా. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్న మనందరికీ టీచర్లుగా ప్రమోషన్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాడు. మనకి ఇంత మంచి పని చేసిన రేవంత్ అన్నకు మనం అండగా ఉందాం. అంగన్వాడీలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం.